చోడ తిక్కన ఏం చేశాడంటే తంజావూరు చోళులకు సాయం చేశాడు. అంతకుముందోళ్ళు బిజ్జనుడి పీరియడ్లో కళ్యాణి చాళుక్యులకి సాయం చేస్తూ తంజావూరు చోళులను వేశారు. వేయడం వల్లే వీళ్ళకి నెల్లూరు వచ్చింది. చోడ తిక్కన వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మారిపోయింది. రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయినట్టు సిచ్యువేషన్ మారిపోయింది. చోడ తిక్కన హోయసాలులను ఓడించి పాండ్యులను ఓడించి ఈయన తంజావూరు చోళులను కాపాడాడు. ఓ పక్కన తంజావూరు చోళులకి కళ్యాణి చాళుక్యులు శత్రువులు, పాండ్యులు శత్రువులు, కర్ణాటకలోని ద్వార సముద్రాన్ని ఏలే హోయసాలులు శత్రువులు. సందు దొరికితే ఏమంటారు పీక్కు తినడానికి ఉన్నారు చోళ రాజ్యాన్ని. కారణం అష్ట ఐశ్వర్యాలతో కూడినది చోళ రాజ్యం, సారవంతమైన కావేరీ డెల్టాతో కూడినది చోళ రాజ్యం. తంజావూరు అంటే చోళుల రాజధాని, క్యాపిటల్ సిటీ. అప్పట్లో చోళుల క్యాపిటల్ సిటీ తంజావూరు. ఎంత గొప్ప హిస్టారికల్ సిటీ తంజావూరు. ఈరోజు కూడా దేవాలయాలు. తంజావూరులో ఒక బృహదీశ్వర ఆలయం చాలు మనకి. సరే, ఎనీహౌ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హోయసాలుల్ని పాండ్యుల్ని ఓడించి చోళ మూడో రాజేంద్రుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. చోళ మూడో రాజేంద్రుడు అనే ఆయన్ని సింహాసనంపై కూర్చోబెట్టి ఇతను చోళ రాజ్య స్థాపనాచారి అని బిరుదు పొందాడు. ఇతను పొందాడు బిరుదు చోళ రాజ్య స్థాపనాచార్య. ఎవరైనా చోడ తిక్కన. చోడ తిక్కన పీరియడ్కి తెలుగు చోళులు తమ విదేశాంగ విధానాన్ని, వైఖరిని మార్చుకోవడం జరిగింది. ఏ విధంగా ఆ విదేశాంగ వైఖరిని వాళ్ళు విదేశ వైఖరిని మార్చుకున్నారు? విదేశాలంటే పక్క రాజ్యాలు అనుకోండి ఆ రోజుల్లో. ఏ విధంగా ఆ యొక్క వైఖరిని వాళ్ళు మార్చుకోగలిగారు అని అంటే, తాము గట్టిపడాలంటే హోయసాలుల్ని ఓడించి పాండ్యుల్ని ఓడించి చోళులకు సాయం చేస్తే చోళుల సంపద మనకు సాయం చేస్తారు అనే ఆలోచనతో చోడ తిక్కన హోయసాలుల్ని పాండ్యుల్ని ఓడించి చోళ చివరి రాజుల్లో వాడు మూడో రాజేంద్ర చోళని చోళ సింహాసనంపై కూర్చోబెట్టారు. చోళ సింహాసనంపై కూర్చోబెట్టి ఈ రాజు నెల్లూరు తెలుగు చోళుల రాజు, ఈ రాజు చోళ రాజ్య స్థాపనాచారి అని బిరుదు పొందాడు.